కాకినాడ సర్పవరం గ్రామంలో వేయించేసిన శ్రీ రాజలక్ష్మి సమేత భావనారాయణ స్వామి వారికి 126 రోజులకు గాను 3,87,249 రూపాయల హుండీ ఆదాయం వచ్చిందని ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాపాక శ్రీనివాసరావు తెలిపారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వేయించేసిన శ్రీ రాజలక్ష్మి సమేత భావనారాయణ స్వామివారి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. టెంపుల్ ఇన్స్పెక్టర్ ఫణీంద్ర కుమార్ పర్యవేక్షణలో హుండీలను తెరిచి లెక్కింపుకు నిర్వహించారు. అందులో భాగంగా 3,52,964 రూపాయల నగదు రూపంలోనూ 34,964 రూపాయల చిల్లర నాణేల ద్వారా మొత్తం 3,87,249 రూపాయలు ఆదాయం, 3.300 గ్రాముల బంగారం వచ్చిందని ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాపాక శ్రీనివాసరావు తెలిపారు. హుండీ లెక్కింపు మొత్తం సీసీటీవీ పర్యవేక్షణలోనూ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల సమక్షంలో జరిగిందన్నారు. సుమారుగా 125 రోజులకు గాను ఈరోజు వచ్చినటువంటి కలెక్షన్ కాగితాల రూపంగా 3,52,280 రూపాయలు, చిల్లరే 34,964 రూపాయలు, వెరసి 3,87,249 రూపాయలు రావడం జరిగింది. బంగారం సుమారుగా 1 గ్రాము బంగారం వచ్చింది. అది అప్లై చేసి చేయడం చూపిస్తాం. ఇదంతా కూడా తనిఖీ లిస్టులో మన అసైన్మెంట్ లిస్టులో నోట్ చేసి ప్రెస్ రిలీజ్ చేస్తున్నాం. కావున 50 మందికి తెలియచేయడం. జై శ్రీ భావనారాయణ.